మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు స్వస్థత, విడుదల, రక్షణ పొందుతున్నారని విని మీతో కూడా కలిసి ఆనందిస్తూ ఉన్నాము. ఈరోజు వర్తమానము వినుటకు ముందు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును చేతితో ఎత్తి పట్టుకొని ఈ విశ్వాస ప్రకటన నాతో చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం. రెండంచుల ఖడ్గం అపరంజి కంటే అమూల్యమైనది, విస్తారమైన మేలిమి బంగారు కంటే విలువైనది, తేనె కంటెను జుంటె తేనె దారుల కంటెను మధురమైనది, నా జీవిత నావకు దారి చూపే చుక్కాని, నా త్రోవకు వెలుగునిచ్చే దీపము. ఈరోజు నీ వాక్యమును వినుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు నాకు దయచేయము. నీ వాక్యము ద్వారా స్వస్థత, విడుదల, రక్షణ, అభివృద్ధి, ఆశీర్వాదము కలుగునని నమ్ముచున్నాను. ఆమెన్. దేవుని వచనంలో చదువుకున్నట్లుగా దేవుడు చెప్పినట్టుగా మనం ఏం చేయాలండి? ఆదరించాలి. ఎవరిని? బీదలని కనికరించాలి. మరి టైలరింగ్ సెక్షన్ ఉందనుకోండి, మనకి టైలరింగ్ సెక్షన్లో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఎందుకు మరి ఆ టైలరింగ్ సెక్షన్ మనం ఎందుకు పెట్టాం? అందరూ పెడుతున్నారని కాదు, అందరూ చేస్తున్నారని కాదు. ఎందుకంటే దానిలో ముఖ్యమైన భావం ఏంటంటే, చాలామంది దీన స్త్రీలు మన సామాన్యంగా మన దేశ విధానాన్ని బట్టి ఏంటో తెలుసా, అది 12 ఏళ్ళ నుంచి పెళ్లి కోసం ఎదుగుతారండి. కొంచెం మారింది ఇప్పుడు. 12 సంవత్సరాలు వచ్చిందండి పెళ్లి కోసం ఎదుగుతారు. ఆ పెళ్లి కోసం ఎదిగిన దాంట్లో ఎవరు కనపడతారంటే, ఏమో మేనరికం ఎవరైనా ఉన్నారేమో, బంధువులు ఎవరైనా ఉన్నారేమో, ఆ పక్కన వాళ్ళు ఎవరైనా ఉన్నారని చేసి ఏదో ఒకటి కట్టేసేస్తారు, పెళ్లి చేసేస్తారండి. ఆ పరిస్థితిలో ఏం జరుగుతుందంటే, కొన్ని మార్పులు చేర్పులు కుటుంబాల్లో రావటం సహజమే. ఆ మార్పులు చేర్పులు ఏమైపోతుందంటే, ఈ పిల్లలు ముక్కుపచ్చలారని పిల్లలు ఏమైపోతున్నారంటే అనాథలైపోతున్నారు. తండ్రి ఇంట్లో నుంచి వచ్చేసారు, అత్తమామని ఇంట్లోకి వచ్చారు, అక్కడ సరైన ఆదరణ దొరకలేదు. వాళ్ళు ఎంత కుంగిపోతారో మీరు ఆలోచించండి. హృదయం ఎంత అకావికలైపోతుందో మీరు ఆలోచించండి. నేను ఒక సాక్ష్యం విన్నాను. చిన్నప్పుడు పెళ్లి చేసి పంపించారు. 2 పిల్లలు అయిపోయిన తర్వాత వెంటనే పుట్టారు పిల్లలు. భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. భర్త విడిచిపెట్టి వెళ్ళిపోతే అత్తమామలకు పోషించే శక్తి లేదు. రెండవది ఏంటంటే, మీ ఇంటికి మీరు వెళ్ళమని పంపించేశారు. ఆ అమ్మాయి మన ఈ టీవీ డబ్బులు కలెక్షన్ చేస్తుందండి. సరే ఏంటమ్మా ఎందుకు చేస్తున్నావమ్మా అన్నా. నేను వరండాలో నుంచున్నాను, ఆవిడ అక్కడ నుంచుంది, ఏడ్చేస్తుంది. ఏంటమ్మా అంత ఏడుస్తున్నావేంటి, ఇంత చిన్న ప్రాయంలోనే ఇంత ఏడుపు ఇంత భారం ఏంటి అని అడిగాను. ఇంత ఏడుపు ఇంత భారం ఏంటి అని అడిగితే ఆ అమ్మాయి చెబుతుంది, చచ్చిపోలేక బ్రతుకుతున్నాను. ఎవరి కోసం బ్రతుకుతున్నారంటే, నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు పోషించుకోవడానికి వాళ్ళు అనాథలైపోతారని బతుకుతున్నాను. నేను అప్పుడు కాసేపు సువార్త చెప్పాను. సువార్త చెబితే మా ఇంటి వాళ్ళు ఇప్పుడు ఒకసారి అక్కడ ఆ కుటుంబంలో నాకు చెడిపోయింది, ఇక్కడ ఈ కుటుంబంలోకి వచ్చిన తర్వాత మా ఇంటి వాళ్ళకి ఇష్టం ఉండదు. నన్ను పోషించి నా తండ్రికి ఇష్టం లేకుండా నేను ప్రార్థన చేస్తే నా జీవితం ఏమైపోతుంది. నేను అప్పుడు చెప్పాను, మా టైలరింగ్ స్కూల్ ఉంది, ఫ్రీగా నేర్పిస్తాము, ఆ తర్వాత మీకు కావాల్సిన మిషన్ కూడా కొనిస్తాము, నీవెంత తిప్పలు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను అన్నాను. అలాగే ఎంతోమంది ఆడపిల్లలు కృంగిపోతున్నారండి. ఎంతోమంది ఆడపిల్లలు బాగా భయభీతుల్లో పోషించేవారు లేక చూడండి ఎన్ని చోట్ల ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయో చూడండి. అంత ప్రతికూలమైన పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రతి పరిస్థితిని మనం సరిచేయలేము, ప్రతి వ్యక్తికి మనం చేయలేము. కానీ మనం చేయవలసింది ఏంటంటే, మనకు చేతనైన మట్టుకు, సాధ్యమైనంత మట్టుకు మన చుట్టూ ఉన్న వారికి ఏం చేయాలి? మనము ఆ విషయంలో ఉన్నప్పుడు మనం ఆదరిద్దాం. వాళ్ళు క్రైస్తవులు కాకపోవచ్చు, క్రైస్తవేతలు కావచ్చు. ధర్మం చేయడానికి భేదరికానికి కులమతాల సంబంధం లేదు, అసలు దాన్ని పెట్టుకోవద్దు. అసలు ధర్మం చేయడానికి ఎవరైనా ఒకటి, పేదరికంలో ఉన్న వారికి ధర్మం చేయడం ఏదైనా ఒకటి. అందుకని
మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటని మనం ఆలోచించి చూస్తే, మన సమాజంలో మనం తిరుగుతూ ఉంటాం. మన సమాజ పరిస్థితులు మనకు తెలుసు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు తెలుసు. ఆ పరిస్థితుల దగ్గర వారి మధ్యలోకి వెళ్ళండి. ఆ పరిస్థితుల వాళ్ళకి మధ్యలోకి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం వారికి చెప్పండి. వారికి చెప్పి ఆదరించండి. ఆదరణ తీసుకురండి. తీసుకొస్తే వారికి ఏం చేద్దాం, మనము నేర్పిద్దాం. ఇప్పుడు 2-3 బ్యాచ్లు అయిపోయినాయి కదండి. దేవునికి స్తోత్రం. మరొక బ్యాచ్ మన ముందు ఉన్నది. అందుకని మీరేం చేస్తారంటే, ఎవరో అలాంటి వారు ఉన్నారు, దానికి సూటబుల్గా ఉన్నారు. చాలామంది అంటున్నారు మేము వచ్చి నేర్చుకుంటామండి. ఎందుకు నేర్చుకుంటున్నారంటే, మాకు ఇంట్లో మధ్యాహ్నం అప్పుడు ఏం అవసరం లేదు. అట్లాంటి వాళ్ళకు కాదు, పేదలకు, బాగా దేవునికి స్తోత్రం కృంగిపోయిన వారికి మనం నేర్పించవలసిన అవసరం మనకున్నది. కనుక వీటన్నిటినీ మనం ముందు పెట్టుకుంటున్నాం. ఎందుకని మనం మరి హెల్త్ క్యాంపులు మనం ఎందుకు పెడుతున్నాం? హెల్త్ క్యాంపులు మన దగ్గర డబ్బు నుండి కాదండి హెల్త్ క్యాంపులు పెట్టేది. హెల్త్ క్యాంపులు ఎందుకంటే పేదలు చాలామంది ఉంటారు, చూపించుకోలేని వారు, మరి వ్యాధి నిర్ధారణ కోసం ఇంత ఖర్చు పెట్టలేని వారు, తర్వాత మెడిసిన్ కోసం ఇంత ఖర్చు పెట్టలేని వారు చాలామంది ఉంటారు, పేదలు ఉన్నారు. మనం హెల్త్ క్యాంప్ పెట్టినప్పుడల్లా అపరిమితంగా వచ్చారు ప్రజలు. మన ఊహకు మించి ఎక్కువ మంది ప్రజలు వచ్చి దీవించబడ్డామంటున్నారు. ఎవరో ఒక ఆయన అన్నాడు, దేవునికి స్తోత్రం, మీ హెల్త్ క్యాంప్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ మెడిసిన్ తీసుకుని అవన్నీ తీసుకున్న తర్వాత మొట్టమొదటి నా మనసులో నెమ్మది వచ్చింది. నెమ్మది రావడం మాత్రమే కాదు, దానివల్ల నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నా చేతులు పట్టుకొని మీరు చాలా మేలు చేశారు, చాలా మంచి పని చేస్తున్నారని నా చేతులు పట్టుకొని చెప్తున్నాడండి. అలాగే ప్రతి దాంట్లో రేపు మనం మరి ఇంకొక కార్యక్రమాన్ని మనం ఆరంభించబోతున్నాం. ఏ కార్యక్రమం అది? దేవునికి స్తోత్రం. మరి కొంతమంది షుగర్ పేషెంట్లకి మెడిసిన్స్ ఇవ్వటం అనేది మనం ఆరంభించబోతున్నప్పుడు దానికి తగిన అర్హులు ఎవరో మీరు చూడండి, అర్హులు ఎవరో చూసి తీసుకురండి. రెండవది ఏంటంటే, మా చేతితో మీ చేయి కలపండి. దేవుని చేయి కలుపుతాడు తప్పకుండా. మీ చేయి కలపండి. మీరు చేయి కలిపితే తీసుకొచ్చినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి కావాల్సిన సహకారం మనం అందిద్దాం. ఇలాగూ మన జీవితంలో ఏం చేయాలంటే మరి ఒకరికొకరు సహకారంగా పేదలైన వారిని మనం కనికరించి వారికి కావలసిన సహాయం మనం చేస్తే దేవుడు మనకి తప్పకుండా సాయం చేస్తాడు. ఒక యవనస్తుడు ప్రభువు దగ్గరికి వచ్చాడు. లోకసువార్తలో ఒక మాట చదవమ్మా, 12:33. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. మీరు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయండి. పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. 2 మాటలు. మొదటి మాట ఏంటి? పాతగిలని సంచులు. ఇక్కడ ఏ సంచి ఉన్నా సరే ఏమవుతుంది? పాతదవుతుంది. ఏ సంచి ఉన్నా సరే సిమెంట్లు కొట్టేస్తాయి. ఏ సంచి ఉన్నా సరే దొంగలు ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ ఏ సంచి ఉన్నా సరే దొంగలు ఎత్తుకొని వెళ్ళిపోతారు. అనేక రకమైన ప్రమాదాలు దీంట్లో ఉన్నాయి. అయితే దేవుడు అంటున్నాడు, మీకు కలిగిన దానిని ఏం చేయమంటున్నాడు? అమ్మి ధర్మము చేయండి. అవసరం వస్తే త్యాగం చేయండి. యేసు ప్రభు తన ప్రాణం పోగొట్టుకోలేదా? ఎందుకు ప్రాణం పోగొట్టుకున్నాడు? దీనులను రక్షించడకు, పాపులను రక్షించడకు యేసు ప్రభు తన ప్రాణాన్ని పోగొట్టుకోలేదా? అలాగే ప్రాణం పోగొట్టుకుని మనం రక్షించలేదా? అలాగే క్రైస్తవ జీవితంలో క్రైస్తవులైన మనము చేయవలసిన పని ఏంటంటే త్యాగం చేయండి. ఇది ఒకవేళ దేవుని కోసం ఏదైనా త్యాగం చేయాల్సి ఉండదు ఇవ్వటం కానీ, లేకపోతే అమ్మి ఇవ్వాల్సి వచ్చినటువంటి త్యాగం చేయాల్సి వచ్చినప్పటికి కూడా త్యాగధనులుగా ఉండాలి క్రైస్తవ ప్రజలు. త్యాగధనులుగా ఉంటే వారి త్యాగాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? వారిని ఏ సంచులు ఇస్తాడమ్మా? పాతగిలని సంచులు. పరలోకమందు అక్షయమైన ధనమును. పరలోకమందు అక్షయమైన ధనమును. ఏ ధనం ఇస్తున్నాం మనం భూమి మీద? క్షయమయ్యేది ఇస్తున్నాం. ఏంటో మరి ఈ మధ్యన కాగితాలు పడలేదన్నారు. కాగితాలు పడలేదంటే పట్టుకెళ్ళి కట్టలు ఇస్తే ఏట్లో పారేస్తారు, సముద్రంలో పారేస్తారు, కానీ ఎవరికీ కాగితాలు ఇవ్వలేదండి. ప్రాణం ఒప్పదండి. ఎందుకంటే దేవునికి స్తోత్రం, ధనం దగ్గరికి వెళ్ళేసరికి చాలామంది జీవితంలో ధనమే దైవం. ఎవరండి దేవుడు? ఎవరు? ధనమే దైవం అనే ప్రాతిపదిక మీద చాలామంది ధనం మీద ఆధారపడతారండి. ధనం కోసం పరిగెత్తుతూ ఉంటారు. కానీ ఇక్కడ అంటున్నారు, ఏదైనా మీరు త్యాగం చేయాల్సి వస్తే త్యాగం చేయండి. దాని యొక్క ప్రతిఫలాన్ని ఎక్కడ అనుభవిస్తారంటే, ఎలాంటి ప్రతిఫలం అనుభవిస్తారంటే పరలోకమందు అనుభవిస్తారు. పరలోకమందు నీ ధనము అధికమవుతుంది. పరలోకంలో దేవుడు నిన్ను దీవిస్తాడు. భూలోకంలో ఏ కార్యం చేస్తావో, భూలోకంలో చేస్తున్న కార్యాన్ని బట్టి పరలోకంలో దేవుడు నిన్ను దీవిస్తాడు.
పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కూడా భేదవాళ్ళుగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏమీ చెయ్యి సాచి పెట్టవసరం లేదు, ఎవరికి సాయం చేయవసరం లేదు. దాన్ని ఏమంటారో తెలుసా? దేవునికి స్తోత్రం, నా కడుపు నిండితే చాలు, నేను తింటే చాలు, నేను ఉంటే చాలు, నాకు కలిగితే చాలు అని అనుకుని పరలోకానికి వెళితే అక్కడ బీదలయ్యే కనపడతారు. దాతృత్వం అనేది దేవుని అనుగ్రహం. అందరికీ దాతృత్వం ఉండదు. కొంతమంది చాలా దాతృత్వంగా ఉంటారు, చాలా త్యాగం చేస్తారు దేవుని కోసం, దేవుని ప్రజల కోసం, పేదల కోసం చాలామంది దాతృత్వం చేస్తారు. అలాగే మనం కూడా మన జీవితంలో ఔదార్యము గలవారై ఉండాలి. ఔదార్యము గలవారై ఉండాలి. ప్రతిదానికి దేవునికి స్తోత్రం. సంఘానికి వెళితే నాకేం మేలు జరుగుతుంది, నాకేం లాభం వస్తుంది, సంఘానికి వెళితే నేను ఎలా దీవించబడతాను, సంఘానికి వెళితే ఏంటి లాభం అని ఆలోచించవద్దు. దేవునికి, దేవుని ప్రజలకు దేవుని వాక్య ప్రకారం ఏది చేయాలో అది చేసి దానిలో నుంచి గొప్ప ఫలం వస్తుంది. అది చేయకుండా ఫలము పొందలేం, అది చేయకుండా మనం ఫలం పొందలేం. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో మరి పాతగెలని సంచులు పరలోకములో దేవుడు మనకు అనుగ్రహిస్తారు. అక్షయమైన ధనాన్ని, క్షయముగాని ధనాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. అందుకని త్యాగధనులుగా ఉండాలి మనం జీవితంలో. దేవుని కోసం, దేవునికి స్తోత్రము, త్యాగం కలిగి చేసేవారుగా ఉండాలి. యెషయా 58 అధ్యాయంలో 7-8 వచనాలు. నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు. నీకు ఆహారం ఆకలి కొనేవారు, చాలామంది ఆకలి కొనేవారు ఉన్నారు. ఆపదలో ఉన్నవారు ఉన్నారు, అపాయంలో ఉన్నవారు ఉన్నారు, శోధనలో ఉన్నవారు ఉన్నారు, కుంగిపోయిన వారు ఉన్నారు. చాలా రకాలుగా సమాజంలో మనకు పైకి డాంభికంగా కనబడుతున్నప్పటికి కూడా సమాజంలో ఇలాంటి జనసమూహం విపరీతంగా పెరిగిపోతున్నారు. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు. పెట్టుటయు. నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు. బీదలనే మాట కాకుండా ఇంకొక మాట చేర్చారు కదండి. దాన్ని ఎవరండి? దిక్కుమాలిన బీదలు. దేవుడు ఎంత స్పష్టంగా సమాజ పరిస్థితిని ఎంత స్పష్టంగా అవగాహన చేసుకున్నాడు చూడండి. సమాజ పరిస్థితిని ఎంత స్పష్టంగా అవగాహన చేసుకుంటున్నాడు. అంతేకాదు, అవగాహన చేసుకున్న ఆ పరిస్థితిని మనకెంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేనికోసం తెలియజేస్తున్నాడు? చదవమ్మా, ఆ మాట చదవాలి ఒకసారి. దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు. ఎంట చేర్చుకోండి. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే ఇది నాకు ఇష్టమైన ఉపవాసం. తిని త్రాగి, తినకుండా త్రాగకుండా ఉపవాసం చేస్తున్నారు, మంచిదే. కానీ నిజమైన ఉపవాసం ఏంటంటే దీనులు కనిపినప్పుడు, దిక్కుమాలిన బీదలు కనబడినప్పుడు ఏం చేయాలి? వాళ్ళని చెయ్యి చాటం కాదు, ఏం చేయాలి? ఇంట చేర్చుకోవాలి. ఎక్కడే చేర్చుకోవాలండి? ఇంట చేర్చుకోవాలి. అంత తగ్గింపు మనస్సు మన జీవితంలోకి వచ్చిందా? అంత తగ్గింపు మనస్సు మన జీవితంలోకి వచ్చిందా? ఆలోచించండి. దేవుని వాక్యం చక్కగా ఘోషిస్తుంది, దేవుని వాక్యం చక్కగా చెబుతుంది, ఆ విషయాన్ని గురించి చక్కగా వివరిస్తుంది మనకి. కానీ ఆ మనస్సు మనకు రావడం లేదు. ఎందుకు రావడం లేదంటే దేవుని వాక్యాన్ని కొన్నిటి విషయంలో మనకు లాభకరంగా ఏదన్నదో దాన్ని గైకుంటున్నాం, కానీ మనకు ఏదైనా కొంచెం నష్టం కలుగుతుంది అనుకుంటే ఆ వాక్యాన్ని మనం గైకొనలేకపోతున్నాం. చేర్చుకోండి. ఈ జీవితం ఇంకొక జీవితం లేదు. ఈ జీవితంలో మనం దేవుడు ఎవరికి ఏది చేయమంటున్నాడు, దేవునికి ఏది చేయమంటున్నాడు, ఈ జీవితంలో దాన్ని చేసి దేవుని మహిమ పరిస్తే పర జీవితంలో గొప్ప ఫలాన్ని పరలోకంలో మీరు అనుభవిస్తారని దేవుడు చెప్తున్నాడు. పరలోకంలో మీ ఫలం అధికమయ్యేటట్టుగా బీదల్ని ప్రేమించండి, దిక్కులేని వారిని ప్రేమించండి, అనాథలను కరుణించండి, మీ చేయి చాచండి, ఆదరించండి. కావలిస్తే మీరు ఒకవేళ డబ్బు లేకపోతే పరిచర్య చేయండి, బీదల పరిచర్య చేయండి. ఇదే కదా సువార్త, ఇదే కదా సువార్త. యేసు చెప్పిన సువార్త అదే. నశించిన ఆత్మలను వెదకి రక్షించండి, బీదలను కరుణించండి, దిక్కుమాలి వారిని దరిద్రులు కనబడినప్పుడు మీ ఇంట చేర్చుకొనండి.
యెరూషలేము నుంచి యెరికోకి దిగి వస్తున్న ప్రభు తన దృష్టిలో ఎవరు కనబడ్డారు? దొంగల చేతిలో కొట్టబడిన ఒక వ్యక్తి కనబడ్డాడు. ఆ వ్యక్తి కనబడినప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది? కొర ప్రాణముతో ఉన్నాడని రాయబడింది అక్కడ. ఎలా ఉన్నాడండి? కొర ప్రాణముతో ఉన్నాడని రాయబడింది అక్కడ. ఆ కొర ప్రాణములో ఉన్నటువంటి ఆ వ్యక్తిని గురించి మనం ఆలోచించి చూసినట్టయితే, ఇప్పుడు ఈ మంచి సమరయుడు కనుక అక్కడికి వెళ్ళి అతన్ని ఆదరించకపోతే అతను ఏమైపోయేవాడు? చనిపోయేవాడు. ఇలాంటి దృశ్యాలు మన జీవితంలో ఎన్నిసార్లు కనబడతాయి, ఎన్ని చోట్ల మనం వినపడుతూ ఉంటాం. అందుకని రోగి అయినప్పుడు నన్ను ఎప్పుడు పరామర్శించవు. అనేక మంది రోగులు ఉన్నారు హాస్పిటల్లో అనేక మంది రోగులు ఉంటున్నారు. వారిని వెళ్ళవచ్చు, వాళ్ళని పరామర్శించవచ్చు, వారికి సువార్త చెప్పచ్చు, లేకపోతే వారికి అవసరాలు ఏదైనా ఉంటే ఏదైనా ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళి పంచిపెట్టచ్చు వారికి అవసరాలు ఉంటే. అందుకని వీటన్నిటిని బట్టి మనం ఆలోచించి చూస్తే మనం పరామర్శించకపోవటం వల్ల మనం ఎంత నష్టపడుతున్నామో చూడండి. వెంటనే దిగి కొర ప్రాణముతో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అతని మీద జాలిపడ్డాడు, అతన్ని చూసి కనికరపడ్డాడు, అతని గురించి కన్నీరు విడిచాడు. దైవ ప్రజలారా, దేవుని ప్రేమని కనపరచడానికి లోకంలో అనేకమైన మార్గాలు ఉన్నాయి. దేవుని ప్రేమను పొందుకున్నాం మనము. ఆ దేవుని ప్రేమను పంచిపెట్టడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. నీ అంతటి నీవు ఇది స్వార్థంగా నీ ఇంట్లో కూర్చుంటే కుదరదు. నేను పొందుకున్నాను, నేను బాగానే ఉంటే కుదరదు. నువ్వు దేనిని పొందావో దాన్ని ఇతరులకి చెయ్యి. అతని గాయాలు కడిగాడు, అతని కట్లు కట్టాడు. చనిపోతున్న మనిషి ఏమయ్యాడు? ఇప్పుడు కొర ప్రాణములో నుంచి బయటపడ్డాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎన్నో రకాలైన పరిచర్యలు, ఎన్నో రకాలుగా మనంతటా మనం, నేను నా కుటుంబం, నేను నా పిల్లలు, నేను నా సంఘము, అంతవరకు మాత్రమే కాదు. దేవుని వచనం చెబుతుంది ఏంటంటే, తెగించి ముందుకు వెళ్ళండి, త్యాగం చేసి ముందుకు వెళ్ళండి. ఒకవేళ ఇతరుల అవసరాలు తీర్చడానికి తగినటువంటి సామర్థ్యం నీకు లేకపోతే, నువ్వు కనుక ఇతరుల అవసరాలు తీర్చాలని ఆకాంక్ష నీ జీవితంలో ఉంటే, దేవుడు తగిన సామర్థ్యాన్ని దేవుడే నీకు ఇస్తాడు. ఆర్థిక స్తోమత దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు, తప్పకుండా నీకు ఇస్తాడు. అందుకని ఏం చేస్తున్నాం? దేవుని మందిరంలోకి వచ్చి మనం, ఎప్పుడు వస్తావు ప్రభువా? మేము వచ్చేస్తాం. అది కూడా బాగున్నప్పుడు కాదు, ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు ఇంకా ఆలస్యం చేసేవాడు ప్రభువా, ఇంత తొందరగా రావాల్సిన వాడు ఇంకా ఆలస్యం చేసావు ప్రభువా అని ఈ స్లోగన్ మనం ఉపయోగిస్తాం. కానీ చేయవలసింది మనం చేయలేకపోతున్నాం. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో దేవుని వాక్యమును వింటున్న మీ జీవితంలో మీరు త్యాగం చేయండి. రెండవది, అక్కడ తను విడిచిపెట్టలేదు. ఎందుకంటే దేవుని స్తోత్రం, వెంటనే ఇతని పోషణ విషయంలో నేను కొంత ఇస్తున్నాను, మళ్ళీ వచ్చినప్పుడే నేను కొంత ఇస్తాను, అవును కదా అని ఏం చేశాడంటే 2 దీనారాలు అతనికి ఇచ్చి, ఇతని విషయంలో, ఇతని పోషణ విషయంలో నువ్వు చూడు. అతని జీవితం ఏమయ్యిందండి? బాగయింది, మెరుగయింది. అందుకని జీవితంలో ఏదో ఒక స్థలంలో మనం బొంగరం తిరిగినట్టు తిరగటం కాదండి. బొంగరం ఎక్కడ బయలుదేరుతుందో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది. బొంగరం తిరిగినట్టు తిరగటం కాదండి మన క్రైస్తవ జీవితం. మన క్రైస్తవ జీవితంలో 4 వైపులా చూడండి, 4 వైపులా తిరగండి, 4 వైపులా ఆలోచించండి. ఆలోచించి ఏ ప్రక్రియ చేయడానికి దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, ఏ కార్యం చేయడానికి దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడని నువ్వు ఆ ప్రేరేపణ తెలుసుకొని, ఎక్కడైనా రోగి ఉంటే, లేమిలో ఉంటే, వస్త్రహీనుడిగా ఉంటే, దిగంబరిగా ఉంటే, ఆనాటికి ఆహారము లేకపోతే, దేవునికి స్తోత్రం, ఒకవేళ చెరసాల్లో ఉంటే, సంకెళ్ళలో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే, సమస్యలో ఉంటే, ఆ సమస్య దగ్గర దిగి వెళ్ళిపో. నువ్వు ఆ సమస్య దగ్గర దిగి వెళ్ళిపో. ఇదే గొప్ప సువార్త, ఇదే గొప్ప సత్క్రియ అన్నాడు కదా. నీ సోదరుడు ఏంటంటే, నా సోదరుడికి నేను కావలివాడనా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉంటుంది, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉంటుంది. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, సత్క్రియ చేయటం కోసం దేవుడు మనని
ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని దేవుని సన్నిధిలో ఉన్న మనం ఈ రాత్రి సమయంలో ప్రత్యేకంగా ఒక చక్కని తీర్మానంతో మనం ముందుకు వెళదాం. ఎందుకంటే నా జీవితంలో ఇంకా నేను మార్పు చేసుకుంటున్నాను. ఇలాంటి మార్పు నాకు ఇష్టమైంది. ఈ దేవుని వచనం ప్రకారం నా జీవితంలో నేను నా మట్టుకు నేను నా సొంత జీవితము, నా సొంత కుటుంబమును నేను కాపాడుకునడము న్యాయమే, ధర్మమే. అయితే ఇక మీదట నా కుటుంబస్తులు కానివారు, నాకు తోడవైన వారు, నాకు నెలవైన వారు కాకపోయినప్పటికి కూడా, నా బంధువులు కాకపోయినా, నా స్నేహితులు కాకపోయినా రాజవీధుల్లోకి వెళతాను. దేవుని స్తోత్రం, పురవీధుల్లోకి వెళతాను. వెళ్ళిన తర్వాత ఎవరు ఎక్కడ కనబడినా సరే నేను వారి కోసం కొంత వేళ చెల్లిస్తాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తీర్మానం చేసుకోండి. ఒక తీర్మానం చేసుకొని మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో పాల్పొందడం కానీ, లేకపోతే మీరు విడిగా వెళ్ళి ఎక్కడైనా ఎవరికైనా సువార్త చెప్పే దాంట్లో ఎవరికైనా బాధలో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని, శోధనలో ఉన్నవారిని, సమస్యలో ఉన్నవారి దగ్గరికి వెళ్ళి వారికి దేవుని వాక్యం అందించండి. 4 మాటలు చెప్పండి. దేవుని దగ్గరికి వారిని నడిపించడం నేర్చుకోండి. ఎవరికి వారే మనము బొంగరంలాగా ఇంట్లో ఉన్న చోటే ఉంటాం కాదు. కొంచెం మనము బయటకు వెళ్ళి లోకంతో సమాధాన పడాలి. లోకంలోకి వెళ్ళి ప్రజలను పరామర్శించాలి. రోగులైన వారిని దర్శించండి. మందిరం ముందు రండి, ప్రార్థన చేస్తున్నారు రండి అని దేవుని మందిరాన్ని తీసుకుని రండి. ఇది మన కర్తవ్యం, మన బాధ్యత. అంచేత దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. దేవుని వాక్యమును విన్నాం. నీ హృదయంలో ఒకసారి నిన్ను నీవు పరీక్ష చేసి చూసుకో. ఎక్కడైనా బీదలకు, దరిద్రులకు, దిక్కుమాలిన వారికి, అనాథులకు, సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్నట్టు ప్రజలు నీకు కనపడినప్పుడు వాళ్ళు దేంతో కృంగుతున్నారో, దేనివల్ల వాళ్ళ జీవితాలు అకావికలైపోయినాయో, వాడి జీవితాల్లో ఏ ఆదరణ కావాలో, వాడి జీవితాల్లో ఏ ఆదరణ వాక్కు కావాలో, ఆ జీవితంలో నీవు వారికి చేయగలిగింది ఏంటి? ఆనాడు ప్రభువే ఇంటింట, వీధి వీధి, ఊరు ఊరు తిరుగుతూ గొప్ప పరిచర్య చేశారు. ఈ రాత్రి అలాగే మనం కూడా ఒక అడుగు ముందుకు వేద్దాం. మేము కూడా ఈ పరిచర్యలో పాలుభాగస్తులు మొత్తం. ఈ పరిచర్య కోసం మేము కూడా చేతులు చాపుతాం. ఈ పరిచర్య కోసం మేము కూడా సహకరిస్తాం. ఒక చక్కని ఆత్మీయంగా చక్కని తీర్మానం చేసుకోండి. తీర్మానం చేసుకుని ఇక మీదట నా సొంత కార్యాలే కాదు, ఇక మీదట నా సొంత కుటుంబమే కాదు, ఇంకా నేను బయటకు వెళతాను. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో గుర్తించి వారిని ఆదరిస్తాను, వారిని ప్రేమిస్తాను, వారి కోసం చేయి చాస్తాను, వారిని ఓదారుస్తాను, వారి కన్నీటి తుడుస్తాను. కనుక జ్ఞాపకం చేసుకుని ముఖ్యంగా ఈ రాత్రి ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాం. నీ పిల్లలైన వారు నీ మాట విని, నీ వాక్యము నమ్మి, నీ రక్తములో కడుక్కొని, పవిత్రం చేసుకుని, పరిశుద్ధులని పేరు పెట్టుకుని, సంఘం అనే పేరులో సంఘ సభ్యులుగా చేరి ఇక్కడ మేము ఆరాధన చేస్తున్న పిల్లలు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. ఆ పిల్లల విషయంలో ప్రత్యేకంగా ఈ రాత్రి నీ వాక్యమును గైకొనడానికి వారి జీవితంలో ఏ త్యాగం చేయలేకపోతున్నారు, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు, ఏది అసాధ్యమని అనుకుంటున్నారు, ఏది మాది కాదని అనుకుంటున్నారు, దాన్ని అంతటినీ రాత్రి ప్రభువా నీ వాక్యములో నుంచి సవివరంగా తెలియజేసావు నాయన. దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము దేవా. ఈ వాక్యమును తెలుసుకున్న బిడ్డలు వారి హృదయాల్లో ఇక మీదట త్యాగధనులుగా ఉండటానికి, వారి హృదయాల్లో ఇక మీదట సత్క్రియ చేయటానికి, వారి హృదయాల్లో ఇక మీదట ఇతరులను ఆదరించడానికి, ఇతరులకు మేలు చేయడానికి, ఇతరుల కొరకు దాతృత్వం కలిగిన వారుగా ఉండటానికి, సంఘములో వారు దాతృత్వం కలిగిన బిడ్డలుగా ఉండటానికి సాయం చేయమని, వారి హస్తాలను దీవించమని, వారి ఆలోచనలను సఫలపరచమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము నాయన. ఇలాంటి పరిచర్యలు మా ముందు అనేకములు ఉంటుండగా ప్రతి పరిచర్యకు కావలసిన సాయం పరలోకము నుంచి పంపించండి. అంతేకాదు ప్రభువా, ఎవరు దీనుడై విరిగి నలిగిన మనసుతో నీ దగ్గరకు వస్తారో వారి అవసరాలు తీరుస్తారని చెప్పారు కనుక సంఘము ప్రార్థన చేస్తున్న మా ప్రతి అవసరతను తీర్చండి. సంఘానికి కావలసిన నూతన వనరులు దయచేయండి, ఆర్థిక స్తోమత దయచేయండి. ఇలాంటి అనేకమైన పరిచర్యలు స్థాపించాలి. ఇక్కడ విజయవాడ మాత్రమే కాదు, అనేకమైన పట్టణాల్లో, అనేకమైన పల్లెల్లో, అనేకమైన ప్రాంతాల్లో
మీరు ఏ ప్రాంతం దర్శనమిచ్చి మాకు చూపించారో ఆ ప్రాంతాల్లో ఇలాంటి పరిచర్యలు చేసి ఈ సువార్తని రాజ్య వ్యాప్తి కొరకు ఈ సువార్త చేసి ఇలాగ బీదలను ఆదరించి బీదలకు మేలు చేసి బీదలను తృప్తిపరిచి బీదల పట్ల న్యాయం చేయడానికి తగిన కృప మా అందరికీ చూపించాడు దేవా. మరల ప్రార్థిస్తున్నాను, బిడ్డలకందరికీ అలాంటి దాతృత్వం దయచేయండి, దాతృత్వం కలిగిన హృదయం దయచేయండి. అలాంటి దాతృత్వంతో ముందుకు వెళ్ళటానికి సాయం చేయండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. నా పేరు నాగలలిత, పెనండూరు గ్రామం నుంచి వచ్చాను. నేను పొలం పని చేసేదాన్ని. ఇప్పుడు కూడా పొలం పనికి వెళ్దాం అనుకున్నాను. ఈ మిషన్ నేర్చుకుంటే ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా నేను చేసుకొని మిషన్ కొనుక్కొని ఇంట్లోనే కుట్టుకుంటేనే ఒక 200 సంపాదించుకొని పాపను పోషించుకుందాం అనుకున్నాను. నా భర్త నా దగ్గర ఉండడు. నాకు చేయూతనిచ్చారు, నా జీవితానికి ఒక దారి చూపించారు. అసలు ఇంతవరకు ఇంత సహాయం ఎవరు చేయలేదు. ఎప్పుడు నా మీద నిందలేసేవాళ్ళు, నన్ను అదే మీద అనేవాళ్ళు తప్ప చేయూతనిచ్చి సహాయం చేస్తామని ఎవరు అనలేదు. పాస్టర్ గారి సహాయంతో అన్నీ నేర్చుకున్నాను. నేను హాఫ్ పట్టిగొడ్లు, ఫుల్ పట్టిగొడ్లు, అడుగు లంగాలు, పై లంగాలు, డ్రెస్సులు, కల్లి చాలా బాగా నేర్చుకున్నాను. అన్నీ కుడుతున్నాను కూడా. ఇప్పుడు నాకు కూడా కుట్టుకున్నాను, మా పాపకి కుట్టాను. సహాయంతో ఇంకా ముందు పైకి వెళ్తానని నమ్మకం నాకుంది. నా పేరు నాగమణి, నేను పెనమూరు గ్రామం నుంచి వచ్చాను. నాకు ఈ కమల్ హార్ట్స్ ట్రైనింగ్ గురించి మా ఇంటి దగ్గర ద్వారా తెలుసుకుని ఇక్కడికి వచ్చి చాలా వరకు అన్నీ నేర్చుకున్నాను. హాఫ్ పెట్టికోటు, ఫుల్ జాకెట్లు, హాఫ్ జాకెట్లు, అడుగు లంగాలు, పై లంగాలు ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను. దీని ద్వారా నాకు ఎంతో సహాయం చేసిన పాస్టర్ గారికి ఎంతో కృతజ్ఞురాలు. నేను ఇంకా ఇలాంటి అవకాశాలు ఎంతో మందికి ఇలాంటి సహాయం చేయాలని కోరుకుంటూ దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ఎంతగానో వినియోగించుకుంటాను. మా ఆరాధన కార్యక్రమములు ఇంగ్లీషు ఆరాధన ప్రతి ఆదివారము ఉదయము 6:45 జరుగును. తెలుగు ఆరాధన ప్రతి ఆదివారము ఉదయము 8:30 గంటలకు జరుగును. ఉపవాస ప్రార్థన ప్రతి శుక్రవారము సాయంత్రము 6:30 గంటలకు జరుగును. ఆపరేషన్ మాంగూస్ లేక పురుషుల ఉదయకాల ప్రార్థన ప్రతి బుధవారము ఉదయము 5 గంటలకు జరుగును. నైట్ ఆఫ్ మిరకల్స్ ప్రతి నెల 2వ శుక్రవారము సాయంత్రము 6:30 గంటలకు జరుగును. వ్యాపారవేత్తల సమావేశము ప్రతి నెల మొదటి ఆదివారము సాయంత్రము 6 గంటలకు జరుగును. ఈ కార్యక్రమంలో పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందవాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మా ప్రార్థనా శిఖరములో ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633 మరి ఒక నంబర్ 9494767733. మా అడ్రస్ మెస్సయా ఫెలోషిప్, 100 అడుగుల రోడ్, ఆటోనగర్ గేట్, విజయవాడ. మరలా వచ్చే వారం ఇదే రోజున ఇదే సమయాన్న కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.